హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. 25,000 దాకా శాలరీ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. తెలుగు లాంగ్వేజ్ లో అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తెలుగు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా ఇంట్లో కూర్చుని జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే జో స్టాక్స్ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి తెలుగులో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకైతే naukri.com లో అయితే మీకు ఇది చూపించడం జరుగుతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే సరే అప్లై చేసుకోవచ్చు. 0 to 1 years ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే 0 కూడా ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రిమోట్ లొకేషన్ నుంచి అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే వర్క్ కూడా మీరు ఇంటికాడ నుంచే చేసుకోవచ్చు. సో ఇది మనకి లేటెస్ట్ గా 4 days ఎగోనే మీకైతే జాబ్ లో అయితే లిస్ట్ అవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ చూసినట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి రికార్డ్ అండ్ ట్రాన్స్క్రిప్ట్ అండ్ క్వాలిటీ చెక్ ఆడియో ఫైల్స్ ఇంటూ టెక్స్ట్ ఫార్మాట్. సో వీళ్ళ యొక్క ఏవైతే ఆడియో ఫైల్స్ ఉంటాయో అవన్నీ అయితే చెక్ చేసి క్వాలిటీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసి సో వాటిని అయితే టెక్స్ట్ ఫార్మాట్ లోకి మార్చడం, అలాగే హై యాక్యురసీతో అయితే మీరు మార్చాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేసి మీరు వాటి ప్రకారంగా అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ద ఆడియో వితౌట్ పారాఫ్రైజింగ్. సో మీరైతే వీళ్ళ యొక్క ఆడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒరిజినల్ మీనింగ్ లో అయితే ఉంచాల్సి ఉంటుంది, టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సొంతంగా మీకు నచ్చిన విధంగా కాకుండా అక్కడ ఏదైతే ఉందో అలాగే మీరైతే టెక్స్ట్ లో అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. సో రివ్యూ అండ్ ట్రాన్స్క్రిప్షన్స్ టు ఎలిమినేట్ ఎర్రర్స్ అండ్ ఎన్ష్యూర్ కంప్లీట్నెస్. సో వీళ్ళ యొక్క ట్రాన్స్క్రిప్షన్స్ లో ఏమైనా సరే మీకు ఎర్రర్స్ ఉన్నా సరే వాటిలన్నిటిని కూడా అయితే మీరు ఎలిమినేట్ చేయాలి. డైలీ ఆర్ వీక్లీ ట్రాన్స్క్రిప్షన్ డెడ్ లైన్స్ అనేవి మీరైతే కంపల్సరీగా అయితే కంప్లీట్ చేయాలన్నమాట. కన్సిస్టెంట్ గా అయితే ఉండాలి. యూస్ ట్రాన్స్క్రిప్షన్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎఫెక్టివ్లీ. సో వీళ్ళ యొక్క ఆడియో ఫైల్స్ ని టెక్స్ట్ లో కన్వర్ట్ చేసేప్పుడు కొన్ని ట్రాన్స్క్రిప్షన్ టూల్స్ అయితే ఉంటాయి, సాఫ్ట్వేర్ కూడా. సో వాళ్ళు అవన్నీ చెప్తారు. సో వాటిని యూజ్ చేసి అయితే మీరు చేస్తారనమాట. వీళ్ళ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ ఆడియో ఫైల్స్ ఏవైతే ఉంటారో మీరైతే కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి, ఎక్కడ లీక్ చేయకూడదు. సో కమ్యూనికేట్ రెగ్యులర్లీ విత్ ద ప్రాజెక్ట్ టీమ్ ఫర్ అప్డేట్స్ అండ్ ఫీడ్బ్యాక్. సో మీరు ఒకసారి జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే డైలీ వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ టీమ్ తో అయితే మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా అయితే మీరు ఇస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదైతే కంప్లీట్ గా ఫ్రీలాన్స్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. ఇది టెంపరీ జాబ్ అయితే కాదు, మీరు ఇంటికాడ నుంచే చేసుకోవచ్చు. సో కంటెంట్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో అయితే ఇది జాబ్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే కంటెంట్ ఎడిటోరియల్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్ కింద అయితే వస్తుంది అనమాట ఇది. సో ఫుల్ టైం అనమాట ఇది. సో మీరు ఇంటికాడ నుంచే చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కడి నుంచి అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి గ్రాడ్యుయేషన్ అక్కర్లేదు. సో గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పించారు. అంటే మీరు ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, డిప్లొమా పాస్ అయినా అప్లై చేయొచ్చు, మీరు ఎలాంటి డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీఎస్సీ నర్సింగ్ ఇలాంటి ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు, ఎలాంటి బీటెక్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటికాడ నుంచి అది కూడా తెలుగులో వర్క్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ తెలుగు అని చెప్పించారు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా రావడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ నొక్కేయచ్చు, లేకపోతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో ఇది కంటిన్యూ విత్ గూగుల్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవుతారనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీరైతే ఈ జాబ్స్ కి అయితే మీకు డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీకు సంబంధించిన రిజ్యూమ్ ఏదైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఒకవేళ జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్ గా ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు కాబట్టి
సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేయండి. ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేయాలని ఉంటే మన జాబ్ వీడియోస్‌లో అయితే మన ఛానల్ వీడియోస్‌లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సో వాటికైతే అప్లై చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రావడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.